హాయ్ అండి. నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి ఇలా పిక్ పెట్టి ఇలా పిక్ చూపించి నాకు ఇలాగే కావాలక్క అని అడిగారు. కటింగ్ స్టిచ్చింగ్తో కూడా వాళ్ళు నాకు పెట్టారు వీడియో. ఆ వీడియో చూసినప్పుడు నాకు ఆ పాప చాలా సన్నగా ఉంటుందండి. దాంతో ఆ పాపకి ఎక్కువ షోల్డర్స్ జారిపోతాయి, సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ఆ కటింగ్ స్టిచ్చింగ్తో పాటు పెడితే అని నేను ఇలా కొన్ని కొలతలు మార్చి ఇలా చేశాను. ముందు ప్రిన్సెస్ కటింగు నాకైతే ఆ పాపకి చాలా బాగా సెట్ అయిందండి. నేను అందుకే ఇలా వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది, అమ్మాయికి నచ్చేసింది, బాగా సరిపోయింది అక్క అని కూడా చెప్పింది. నా దగ్గర వేసుకొని చూసింది. ఇలా అంతా టాప్ టు మొత్తం మనకు సరిపోవాలి. ఆ కొలతలతోనే నేను ట్రై చేశాను, నా దగ్గర ఉన్న కొలతలతోనే. 16 years అండి ఆ పాపకి. లెంత్ మళ్ళీ ఎక్కువ భుజాలు జారకుండా చేయాలనేసి నేను ఇలా చేశాను. పాపకు బాగా సెట్ అయింది, బాగా కుదిరిపోయాయి కూడాను. ఇలా మొత్తం బర్కమ్ పేపర్ పెట్టుకొని నీట్గా రఫ్ పేపర్తో తీసుకొని నీట్గా కట్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. స్లోగా చేసుకోవాలి, ఇది చాలా టైం పడుతుంది. కొంచెం నిదానంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. బాగా సెట్ అయింది కూడా అమ్మాయికి. చాలా బాగా కుట్టారక్క, బాగుంది అనేసి మళ్ళీ వేసుకునింది. రెండు వైపులు ఇలాగే తిప్పేసుకోవాలండి. నేను ఒక వైపే చూపించాను. నిదానంగా నీట్గా ఐరన్ చేసుకుంటూ తిప్పేసేయండి. ఇది సెకండ్ టైం చూడండి, ఇలా తిప్పుకోవాలి. నేనైతే టేప్తో కొలతలు చెప్పడం మర్చిపోయానండి. పండగ సీజన్లో వచ్చింది నాకు ఇది. నాకు ఆ టెన్షన్లో ఇది చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. కటింగ్ ఖచ్చితంగా కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను కటింగ్తో సహా పెడతాను. ఎంతెంత 16 years పాప అంటే చాలా సన్నగా ఉంటుంది కదా. వాళ్ళు చెప్పిన కొలతలతో, ఆ వీడియో పెట్టిన కొలతలతో కానీ పెడితే ఖచ్చితంగా ఆ పాపకు జారిపోతుంది. కొంచెం బొద్దుగున్న వాళ్ళకైతే ఆ కొలతలు సెట్ అయిపోతాయి. కానీ సన్నగా బక్కగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ కొలతలే సెట్ అవుతాయి. మీకు ఖచ్చితంగా కొలతలు కూడా పెట్టండి అక్క అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చింది కూడా చాలా సిల్కీ గుడ్డ, అది జారిపోయే గుడ్డ కూడా. నీట్గా నిదానంగా టైం పట్టింది నాకు దీనికి, కానీ పర్లేదు, బాగా వచ్చింది. నేనైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి 500 తీసుకున్నాను. మీరెంత తీసుకుంటారో అది మీ ఒపీనియన్. ముందు ప్రిన్సెస్ కట్ కూడా పెట్టాలి. ప్రిన్సెస్ కట్టు వెనకాల బోట్ నెక్ రెండు పెట్టి నిదానంగా తిప్పుకోవాలండి. నేనైతే ప్రిన్సెస్ కట్ మళ్ళీ కట్ చేసి ఇదంతా లేకుండా మధ్యలో ఒక స్టిచ్ వేసి అటు సైడ్ ఇటు సైడ్ జారిపోకుండా గట్టిగా 2 స్టిచ్లు వేసేసాను. దాంతో ఇలా నీట్గా వచ్చేసింది, చూసారా. మళ్ళీ మనం కట్ చేసి దాన్ని డబల్ పని చేసుకోకుండా నాకైతే ఈ ప్రాసెస్ బాగా నచ్చిందండి. నేను ఇలాగే ప్రిన్సెస్ కట్ వచ్చినా కూడా ఇలాగే చేస్తున్నాను, నేనైతే ఆగట్లేదు. నాకైతే ప్రిన్సెస్ కట్ బాగా వస్తుందండి. మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ అక్క, స్టిచ్చింగ్ ఖచ్చితంగా కావాలి నాకు అని అంటే మాత్రం చూడండి, నేను ఇక్కడ మళ్ళీ హుక్కు కూడా వేశాను బటన్తో పాటు. ఎందుకంటే హుక్కు బటన్ ఎప్పటికైనా ఊడిపోయినా కానీ హుక్కు మనకి ఎప్పటికీ ఉంటుంది, పోదు, బాగుంటుంది. మనకు ఎక్కువ షోల్డర్స్ జారిపోయినట్టు కూడా అనిపించవు, హుక్కు దారం జారినట్టు లేకోకుండా బాగుంటుంది. నేను అందుకని హుక్కు కూడా పెట్టాను, హుక్కు కాజా వేసి బటన్ కూడా పెట్టాను. రెండు మ్యాచ్ అయిపోతాయి. బటన్ కింద హుక్కు కనిపించదు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో కొలతలతో కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.